నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జిల్లాలో భక్తులతో కిటకిటలాడిన శైవ క్షేత్రాలు. తెల్లవారుజాము నుంచి పుణ్య స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తజనం. వక్ఫ్ సవరణ బిల్లును వెనక్కి తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. ముస్లిం అడ్వకేట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ జవహర్ అలీ, జాయింట్ సెక్రటరీ షేక్ ఎజాజుద్దీన్. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలనేదే కూటమి ప్రభుత్వ సంకల్పం. ఇలాంటి ప్రభుత్వాన్ని దీర్ఘకాలం కాపాడుకోవాల్సిన అవసరం పట్టభద్రులపై ఉందన్న పెద్దాడ డీసీ చైర్మన్ సానా శ్రీనివాస్ ప్రసాద్. ఇక డీటెయిల్స్ చూస్తే, మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పిఠాపురం పాదగయ క్షేత్రానికి వచ్చే భక్తులకు శ్రీరామ హిందూ ఆధ్యాత్మిక సమాజ సేవా సంఘం ఆధ్వర్యంలో మాధవస్వామి కోనేరు వద్ద పులిహోర పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు విజయ జనార్దనాచార్యులు మాట్లాడుతూ, ఈ సేవా కార్యక్రమానికి సహకరించిన సంఘం సభ్యులకు అభినందనలు తెలుపుకుంటూ ప్రతి సంవత్సరం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు వీరబాబు, అప్పలరాజు, బాబు, శ్రీను, రాజు, చెరుకుపల్లి శ్రీరామ్మోహన్, గౌరవ అధ్యక్షులు సీతారాం, కాకినాడ జిల్లా అధ్యక్షురాలు లక్కవరపు శ్రావణి తదితరులు పాల్గొన్నారు. ఇచ్చండి లైన్లో రండి. బళ్ళు పక్కన మన పిఠాపురం పట్టణంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ పాదగయ క్షేత్రానికి ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఎంతోమంది చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, పలు రాష్ట్రాల నుంచి మహాశివరాత్రి వేడుకలకు ఇచ్చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో భాగంగా ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఆ భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మన పిఠాపురం శ్రీరామ హిందూ ఆధ్యాత్మిక సమాజ సేవా సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్థాపింపబడినటువంటి ఈ సేవా సంఘం తరపున పిఠాపురం బ్రాంచ్ వారి ఆధ్వర్యంలో సేవా సంఘం సభ్యుల అందరి సహాయ సహకారాలతోటి ఈరోజు సుమారు ఒక 50 కేజీలు పులిహోర పంపిణీ సభ్యుల సహకారంతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఎంతోమంది భక్తులు స్వామివారి ప్రసాదం స్వీకరించి ధరించారు. అయితే ఈ శ్రీరామ హిందూ ఆధ్యాత్మిక సమాజ సేవా సంఘం తరఫున పలు దేవాలయాల అభివృద్ధి, చిన్న దేవాలయాల అభివృద్ధి, సమాజ సేవా కార్యక్రమాలు అవి కూడా నిర్వహించుకుంటూ 2021లో స్థాపింపబడినటువంటి ఈ సేవా సంఘం తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. చిన్న దేవాలయాల అభివృద్ధి,
కోసం ఏర్పడినటువంటి ఈ సేవా సంఘం తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు ఇంకా చేస్తామని, ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా పులిహార పంపిణీ నిర్వహించుకోవడం జరిగిందని, ఆలయాల అభివృద్ధికి కూడా ఈ సేవా సంఘం ముందుంటుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని సహకరించిన భక్తులకు అందరికీ ప్రత్యేక అభినందనలు తెలుపుకోవడం జరుగుతుంది.